వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ లవ్లీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా మమ్మీ నా కోసం ఒక ఫ్రాక్ స్టిచ్ చేసింది. ఫ్రాక్ నాకు చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లేయర్స్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? ముందుగా 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని, 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ ని, అలాగే కాలర్ కోసం ఒక 1/2 మీటర్ సపరేట్ ఇంకొక ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్, యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 1.5 ఇంచెస్, అంతే షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ హైట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ హైట్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ మనం స్కేల్ తో లైన్స్ డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద మనం ఒక 1/2 ఇంచ్ అట్లా పైకి ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర అంతే నెక్ దగ్గర మనం కర్వ్ షేప్ లో డ్రా చేసుకొని మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఫ్రంట్ పార్ట్, ఇంకొకటి బ్యాక్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కోసం కూడా 4 లేయర్స్ మీద వేసుకొని ఇలాగా 8.5 ఇంచెస్ విడ్త్, 13.5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా సేమ్ ఇదే విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 16 ఇంచెస్ హైట్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఖర్చుల్లో కూడా పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా పర్వాలేదు. బాడీ దగ్గర వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోండి. కింద బాటమ్ దగ్గర మాత్రం 13 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకొని ఇలా పైనుంచి కిందకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఆ లైన్ పైనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ని ఓపెన్ చేస్తే మనకి 2 పీసెస్ వస్తాయి అన్నమాట. ఒకటి ఫ్రంట్ సైడ్, ఇంకొకటి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ గా 16 ఇంచెస్ ఉంది కదా, 16 ఇంచెస్ ని 4 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అంటే 4 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కాటన్ లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, దానిలాగానే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి. మనకి కింద ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ పోతుంది కాబట్టి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కాలర్ కోసం సపరేట్ గా ఇంకొక క్లాత్ ని తీసుకున్నాం కదా, దాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఓన్లీ నెక్ ఒకటే మనం బాడీ పార్ట్ కట్ చేసుకుని ఉంది కదా, అది వేసుకొని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఉండేలాగా కిందకి మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్స్ మీద మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలర్ ని సేమ్ ఇదే విధంగా బక్రం క్లాత్ మీద కూడా వేసి కట్ చేసుకోవాలి. ఇంతటితో కటింగ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ మనం కాలర్ స్టిచ్ చేసుకున్నాము. కాలర్ స్టిచ్ చేసుకోవడం కోసం 2 పీసెస్ కి బక్రం క్లాత్ కింద వైపు ఉండేలాగా వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ పైన వచ్చేలా వేసుకొని ఓన్లీ చివరి వైపు మాత్రమే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ రెండిట్లకి వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చి రైట్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ టర్న్ చేసుకునేటప్పుడు షేప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేలాగా చూసి మనం రెండిట్లని కూడా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అదే విధంగా చివరి వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కి జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ అటాచ్ చేసుకునేటప్పుడు హెడ్ పై వైపుకి ఉండేలాగా
జిప్ ఖర్చు మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఒకవైపుకి ఉండేలా పెట్టి స్టిచ్ వేసుకొని దానిపైన కాటన్ లైనింగ్ కూడా వేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసి నెక్ కూడా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మొత్తం కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చి రైట్ సైడ్ వైపుకు తిప్పుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అంటే ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చూడటానికి నీట్ గా ఉంటుంది, పైకి కూడా కుట్లు ఏమి కనబడకోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం కాలర్ రెడీ చేసుకున్నాం కదా, అది ఈ కాటన్ లైనింగ్ పైన వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కి రైట్ సైడ్ వైపు వేసుకొని ఈ కాలర్ అనేది మిడిల్ లోకి వచ్చేలా వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చి ఇప్పుడు ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని రాంగ్ సైడ్ వైపు టర్న్ చేసుకొని ఓన్లీ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ పైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడేలా కాకుండా దానిపైనే కనబడేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు మిడిల్ లోకి వచ్చేలాగా, కాటన్ ఫ్యాబ్రిక్స్ రెండు పై వైపుకి కింద వైపుకి ఉండేలాగా పెట్టి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్ వైపుకి టర్న్ చేస్తే మనకి ఈ స్టిచ్చింగ్ అనేది ఈ ఫోల్డింగ్ అనేది కనపడకోకుండా నీట్ గా ఉంటుంది, పైన మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ సైడ్స్ కూడా కాటన్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్న విధంగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం 2 ఇంచెస్ ఉన్న పీసెస్ ని తీసుకొని ఇట్లా కింద ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం జాయిన్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్ చూస్ చేసుకున్నా, మీకు నచ్చితే మీరు 1 కలర్, ఒక ఫ్రాక్ ఏ కలర్ అయితే ఉందో అది ఒక కలర్ లో స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. 1 సైడ్ స్టిచ్ చేసా కదా, సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న స్ట్రైట్ పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు డిజైన్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేలాగా చూసి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే జిరాఫీస్ వచ్చాయి కాబట్టి జిరాఫీస్ అన్ని కూడా ఒకే వైపుకి వచ్చేలా చూసి జాయిన్ చేసుకొని ఆ తర్వాత కింద చిన్న ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా, ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నా, అంతే అటాచ్ కూడా చేసేసాం మొత్తం అన్నిటిని. ఫ్రాక్ కి కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకొని మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ పైన ఇప్పుడు ఈ లేయర్ ని మనం రాంగ్ సైడ్ వైపు వేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అన్ని లైన్స్ మీద సేమ్ ఇదే విధంగా నేను చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. 4 లేయర్స్ మనకు కనపడుతున్నాయి కదా, పైన ఒక్క లేయర్ వచ్చేసి మనం రైట్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు నేను స్టిచ్ చేసి చూపిస్తున్నా, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీని కింద కాటన్ లైనింగ్ ని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ని కింద బాటమ్ పార్ట్ ని నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్స్ కి రెండు ఒకవైపు వచ్చేలాగా చూసి కాటన్ లైనింగ్స్ రెండు కిందకి పైకి వచ్చేలాగా వేసి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. సైడ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం సైడ్స్ థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్స్ మనం ఒక 2 ఇంచెస్ అట్లా తీసుకొని సైడ్ ఒక స్టిచ్ వేసుకొని దీన్ని రైట్ సైడ్ వైపుకి లూప్ టర్నర్ సహాయంతో అయినా తిప్పుకొని ఈ థ్రెడ్స్ రెండిటిని సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆ యోక్ పార్ట్ దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఓన్లీ నడుము దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చేలా స్టిచ్ చేసుకొని దాని తర్వాత కాటన్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని సపరేట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ కింద చిన్న ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకొని సైడ్స్ మనకు కావాలంటే మన బాడీ మెజర్మెంట్ బట్టి ఇంకొక 2 స్టిచెస్ వేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే.
ఇంకా ఫైనల్ గా 4 ఇంచెస్ ఉన్న పీస్ ని ఒకటి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బౌండ్ రెడీ చేసుకొని ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఫ్రాక్ ఎంత బాగుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.